నమస్తే ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. తెనాలిలో ఘనంగా జరిగిన బాలల దినోత్సవ వేడుకలు, నెహ్రూ నికేతన్లో ఆకట్టుకున్న చిన్నారుల ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు, వివేక విద్యా సంస్థల ఆధ్వర్యంలో తొలి రోజు ప్రత్యేక ఆకర్షణగా బాలునటి మోక్ష. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెనాలి శాఖ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్, ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా రోగులకు ఉచిత వైద్య పరీక్షలు. సూపర్ స్టార్ కృష్ణ ద్వితీయ వర్ధంతి సందర్భంగా జీవితకాల సాఫల్య పురస్కార ప్రదానోత్సవం శుక్రవారం సాయంత్రం తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో నిర్వహణ. తెనాలి అంగలకుదురు మార్గంలో జేఎంజే కాలేజీ వద్ద రోడ్డు ప్రమాదం. మోటార్ బైక్ ను తప్పించబోయి అదుపు తప్పి మరో బైక్ ను ఢీకొట్టిన ఆటో, ఒక వ్యక్తి మృతి, పలువురికి తీవ్ర గాయాలు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెనాలి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా మెడికల్ క్యాంప్ కు విశేష స్పందన లభించింది. పట్టణానికి చెందిన పలువురు వైద్యులు మెడికల్ క్యాంప్ లో పాల్గొని రోగులకు ఉచితంగా వైద్య సేవలు అందించి వైద్య పరీక్షలు చేశారు. ప్రపంచ మధుమేహ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక బోస్ రోడ్లోని ఐఎంఏ తెనాలి శాఖ కార్యాలయంలో గురువారం ఉచిత మెగా మెడికల్ క్యాంపు నిర్వహించారు. శ్రీమతి శ్యామల రత్నమ్మ, డాక్టర్ మేజర్ కాకుమాని ఉళ్ళకి మెమోరియల్ ఐఎంఏ హాల్లో మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించిన మెగా మెడికల్ క్యాంపులో ఐఎంఏ ప్రతినిధులతో పాటు పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ పాటిబండ్ల దక్షిణామూర్తి, డాక్టర్ చందు సాంశివుడు, డాక్టర్ ఘంటా నరసింహరావు, డాక్టర్ జాస్తి వెంకట సుబ్బారావు, డాక్టర్ కె అనిల్ కుమార్, డాక్టర్ జి మధు ప్రభాకర్ బాబు, వివిధ హాస్పిటల్స్ సిబ్బంది పాల్గొన్నారు. కంటి వ్యాధులు, కీళ్ల వ్యాధులు, పిల్లల వైద్యం, స్త్రీల సంబంధిత గైనిక తదితర విభాగాల వైద్యులు పాల్గొని రోగులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య సలహాలు అందించి జాగ్రత్తలు సూచించారు. పట్టణ పరిసర ప్రాంతాల నుండి సుమారు 150 మంది దాకా రోగులు శిబిరంలో పాల్గొని వైద్య సేవలు పొందారు. డాక్టర్ పాటిబండ్ల దక్షామూర్తి, డాక్టర్ చందు సాంశివుడు తదితరులు మధుమేహం గురించి అవగాహన కల్పించారు. ఐఎంఏ తెనాలి శాఖ అధ్యక్షుడు డాక్టర్ కె అనిల్ కుమార్, కార్యదర్శి డాక్టర్ జి మధు ప్రభాకర్ బాబు తదితరులు మెడికల్ క్యాంపులో పాల్గొన్న వైద్యులకు, హాస్పిటల్ సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేశారు. మన దేశంలోనూ ఇతర దేశాల్లోనూ విపరీతంగా పెరుగుతుంది. నేను 1981లో సర్వే చేసినప్పుడు 4.5 ఉంది తెనాల్లో. జర్నల్లో కూడా పబ్లిష్ చేశాను. ఇప్పుడు 100కి 20 మందికి ఉంటుంది. బీపీ 25 మందికి, షుగర్ 20 మందికి, అంటే 100కి 100 మందిని నిలబెడితే అందులో 20 మంది షుగరు, 25 మంది బీపీ ఇంకా పెరుగుతుంది. సరే, షుగర్ వ్యాధి అందరికీ తెలిసిందే. అవయవంలోని ఫ్రమ్ హెడ్ టు టో, అంటే చర్మం తల దగ్గర నుంచి బటన్ వేలు వరకు అన్ని అవయవాలను ఎఫెక్ట్ చేస్తుంది. అదేంటంటే ఇన్సులిన్ అనే హార్మోను ప్యాంక్రియాస్లో ఉత్పత్తి అవుతుంది. అది ఉత్పత్తి కాకపోవటం వల్ల పూర్తిగా ఆగిపోదు. టైప్ 1 డయాబెటీస్ పిల్లల్లో వస్తుంది 10 ఏళ్ల వయసు. వాళ్ళకి లైఫ్ లాంగ్ ఇన్సులిన్ తీయాల్సి, వాళ్ళకి అసలు ఉత్పత్తే కాదు. మనకి టైప్ 2 డయాబెటీస్ అంటారు. 40 ఏళ్ళకి వచ్చేది ఇప్పుడు 30 ఏళ్ళకి వస్తుంది. ఆడాళ్ళకి, బీదాళ్ళకి, కార్మికులకి, పల్లెటూళ్ళల్లో, బస్తీలో ఎంతమందికి వస్తుందో పల్లెటూళ్ళలో. ఇంకో అన్యాయం ఏంటంటే షుగర్ ఉన్న వాళ్ళకి హార్ట్ 80% సైలెంట్గా ఉంటుంది. సడన్గా పోవటం బీదాళ్ళు ఎంత దురదృష్టం. అక్కడికి ఇప్పుడు గవర్నమెంట్ వారు చేస్తున్నారు, ఇంకా చేయాలి. అన్నీ ఎఫెక్ట్ అయితే సర్జరీ అవసరం సాంశివుడు గారు చెప్తారు. సార్, నేను చెప్పేది ఉత్పత్తి ఏంటి, ఇన్సులిన్ ఉపయోగం, హార్మోను, మనకున్న గ్లూకోజ్ అనేది ఈ షుగర్ వ్యాధిని మీరు తొందరగా టెస్టులు చేయించుకోవటం, అనుమానం వచ్చినప్పుడు, అనుమానం అంటే ఎక్కువగా ఆకలి అవ్వటం, తర్వాత ఎక్కువగా యూరిన్ పోవటం, ఎక్కువగా దప్పిక అవ్వటం, ఈ 3 లక్షణాలు అనుమానం ఉన్నప్పుడు తప్పనిసరిగా డాక్టర్ గారి దగ్గరికి వచ్చి టెస్ట్ చేయించుకుని కంట్రోల్ చేసుకుంటే మీకు దాని కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి. దానివల్ల వచ్చేటువంటి విపరీతమైన పరిణామాలు. అందులో ముఖ్యమైనది ఏంటంటే ఎక్కువగా గుండె జబ్బులు ఎక్కువ వస్తాయి, కనబడకుండా గుండెపోటులు చచ్చిపోతారు, మెదడులో పక్షవాతాలు వస్తాయి. అందుకంటే ఇందాక శ్రమ మాకు పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్ అంటాం. కాళ్ళలో రక్తనాళాలు మూసుకుపోతాయి. ఈ ఎక్కడైనా షుగర్ వ్యాధి వచ్చేందుకు శరీరంలో ఎక్కడ రక్తనాళాలైనా మూసుకుపోవచ్చు.
అందులో గుండెలో మూసుకుపోతే గుండెపోటు, మెదడులో మూసుకుపోతే పక్షవాతం, కంట్లో మూసుకుపోతే చూపు తగ్గటం, కిడ్నీ దగ్గర మూసుకుపోతే కిడ్నీ డిసీజు, మూత్రపిండాలు దెబ్బతింటం, రిప్లేస్మెంట్ చేయాల్సి అవసరంతో, కాళ్ళకి దెబ్బతింటే కాళ్ళకి పుళ్ళు పడటం, అల్సర్లు అవటం, ఆ కాళ్ళు తీసేయాల్సిన రావటం. ఒక ఎముకల విభాగమే కాకుండా పిల్లల విభాగంలో కానీ, చర్మ వ్యాధుల్లో కానీ, గైనకలాజికల్ ప్రాబ్లమ్స్లో కానీ అందరినీ ఈ షుగర్ వ్యాధి అనేది ఎఫెక్ట్ చేస్తుంది. కాబట్టి ఒక ఆహారంలోనే కాకుండా మనం డైలీ మన జీవిత గమనం కూడా మార్చుకోవాలని ఈ రీసెంట్ అంటే మోడ్రన్గా అందరు డాక్టర్లు కానీ సైంటిస్టులు కానీ సూచిస్తున్నారు. అసలు షుగర్ వలన అంటే డి అంటే డయాబెటీస్, షుగర్ తగ్గాలంటే డి అంటే డిసిప్లిన్ ఉండాలి. షుగర్ డేంజర్ కాదు. మనకు డిసిప్లిన్ లేనందువలన క్రమ పద్ధతిలో ఆహారం తీసుకుని క్రమ పద్ధతిలో ట్యాబ్లెట్లు తీసుకోవాలని మనకి మన దైనందిన కార్యక్రమంలో బిజీగా ఉండటం వల్ల కానీ, నిర్లక్ష్యం వల్ల కానీ ఈ షుగర్ వల్ల కాంప్లికేషన్స్ అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ అవుతుంది. ఇవన్నీ మీ ద్వారా మీడియా ద్వారా ఐఎంఏ తెనాలి శాఖ వారు ఇంకొకసారి మన ప్రజానికానికి హితం కోరి ఐఎం శాఖ వారు ఇక్కడ ఉచితంగా ఈ వైద్య శిబిరం చేయడం జరిగింది. ఇందులో బ్లడ్ టెస్టులు కానీ, కంటి పరీక్షలు కానీ, గుండెకి సంబంధించి ఈసీజీ కానీ ఉచితంగా చేసి పేషెంట్లకు మందులు కూడా ఉచితంగా ఇచ్చి. తెనాలి పురపాలక సంఘం చేపడుతున్న పారిశుద్ధ్య నిర్వహణ కార్యక్రమంలో భాగంగా స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం 7-8 వార్డులలో జరిగింది. చైర్పర్సన్ తాడిపోయిన రాధిక ఈ శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ ను పరిశీలించారు. పట్టణంలో ఉన్న 40 వార్డుల్లో పారిశుద్ధ్య నిర్వహణలో ఎటువంటి లోపం జరగకుండా శానిటేషన్ పనులు విస్తృతం చేసిన పురపాలక సంఘం ప్రత్యేకంగా స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని చేపట్టిందని చైర్పర్సన్ తాడిపోయిన రాధిక చెప్పారు. పట్టణంలోని 7-8 వార్డుల్లో స్పెషల్ డ్రైవ్ పారిశుద్ధ్య పనులను ఆమె పరిశీలించారు. మురుగునీరు సక్రమంగా పారుదల అయ్యేలా చూడాలని, అలాగే రోడ్డు వెంబటి వ్యర్థ పదార్థాలు లేకుండా తొలగించాలని, దోమల వ్యాప్తి చెందకుండా ఆయిల్ బాల్స్ వంటివి వేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ నిర్మల, శానిటరీ ఇన్స్పెక్టర్లు, పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు. ముందుగా అందరికీ నమస్కారం. ఈ రోజున 7వ వార్డు 8వ వార్డు ఇది 2వ రోజు స్పెషల్ డ్రైవ్ అనేది పెట్టి ఏర్పాటు చేసి ఇప్పుడు సిల్ట్ అనేది ఏ కాలంలో ఎక్కడ కలవాట్ల దగ్గర ఉండకుండా తీపిస్తూ జరుగుతుంది. అలానే మా మున్సిపల్ అధికారులు కానీ సిబ్బంది కానీ అందరం కలిసి శానిటేషన్ మీద దృష్టి పెట్టాం. అతి త్వరలోనే అన్ని వార్డుల్లో కూడా ఈ శానిటేషన్ మీద ఇంకా మెరుగుపరుస్తామని కోరుతున్నాను. అలానే మీ అందరికి కూడా చెప్పేది ఏంటంటే ఈ కాలువల మీద బండలు అనేది అది పరచకుండా లేకపోతే తీసే విధంగా పెట్టండి. మాన్యువల్ అలాంటి ఏర్పాటు చేస్తుంటే దాన్ని తీపిచ్చి మేము తీయటం జరుగుతుంది. అలానే ఈ కాలువల మీద కవర్లు కానివ్వండి, బాటిల్స్ కానీ ఇలాంటి వ్యర్థాలు వేయటానా ఆ కాలువ అక్కడ ఆగిపోవటం జరుగుతుంది. దానివల్ల మీకే ఇబ్బంది. ఈ దోమలు అనేది పెరుగుతున్నాయి. దోమల వల్ల ఎలాంటి విష జ్వరాలు వస్తున్నాయో మనందరికీ తెలిసిందే. మరి మీరు మాకు సరికిస్తే ఇంకా బాగుండదు. కాబట్టి దయచేసి ఈ కాలువల మీద వ్యర్థాలు కానీ ఈ బండలు కానీ ఇలాంటివి వేయకుండా శుభ్రపరచుకోవాలని, మీ చుట్టుపక్కల ప్రదేశాలు కూడా శుభ్రంగా ఉంచుకోవాలని కోరుతున్నాను. అలానే శానిటేషన్ మీద ఇంకా మెరుగుపడే విధంగా చేస్తాను. 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా మహిళా బాలల గ్రంథాలయంలో మాజీ భారత ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశ తొలి ప్రధాని స్వాతంత్ర సమరయోధులు జవహర్లాల్ నెహ్రూ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయనకు మహిళా బాలల గ్రంథాలయంలో ఘన నివాళులర్పించారు. గురువారం 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ దేశానికి అందించిన సేవలను ఈ సందర్భంగా విద్యార్థులకు తెలియజేశారు. తదనంతరం పట్నంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు వెల్లేని రాఘవయ్య, కరవాల సునీత, రేజాత లత, షేక్ రెహైనా, గర్ల్స్ హై స్కూల్ డ్రాయింగ్ మాస్టర్ వెంకటేశ్వరరావు, బాయ్స్ హై స్కూల్ డ్రాయింగ్ మాస్టర్ మస్తాన్ రావు, మహిళా బాలల గ్రంథాలయ అధికారిని కె అంజని తదితరులు పాల్గొన్నారు. ఈ 57వ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయటం చాలా ముదావహం. అలాగే ఇంతమంది పిల్లలు ఇక్కడ చేరి ఈ బాలల దినోత్సవం జరుపుకుంటాం చాలా సంతోషం. బాలలకి కానీ అందరికీ ఇచ్చే సందేశం ఏంటంటే, ఇప్పుడు బాలలకి చెప్పింది కూడా అదే, సెల్ ఫోన్లకు ఎడిక్ట్ కాబాకండి, మీ ఎడ్యుకేషన్కి సంబంధించిన కంటెంట్ వరకే చూడండి. అంతకు మించి కానీ మీరు ఎడిక్ట్ అయ్యారంటే మీ జీవితాలు పాడైపోతాయి. నేటి బాలలే రేపటి పౌరులు. మీరు బాగుంటేనే దేశం బాగుంటుంది. దేశం బాగుంటేనే మంచిగా చదువుకొని ఈ దేశానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని చెప్పి
కోరుకుంటూ 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా స్కూలు పిల్లలకు విద్యార్థులకు వివిధ రకాల పోటీలు, వ్యాసరచన కార్యక్రమం, మ్యూజికల్ చైర్స్, డ్రాయింగు, క్విజు అలాంటి వివిధ రకాల పోటీలు నిర్వహించి స్కూలు విద్యార్థులకు రోజువారీగా 14వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు గ్రంథాలయ వారోత్సవాలు జరుగుతాయండి. 20వ తారీఖున ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది వాళ్ళకి, మహిళా బాల గ్రంథాలయంలో గెలుపొందిన విద్యార్థులకు. నేను వచ్చిన అందరికీ ప్రపంచ మధుమేహ వారోత్సవాల సందర్భంగా తెనాలిలో షుగర్ వ్యాధి, గుండె జబ్బులపై ఈ నెల 17వ తేదీ వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు కృష్ణా మెడికేర్ వైద్యులు డాక్టర్ ఎస్వి కృష్ణారావు తెలియజేశారు. ఈ వైద్య శిబిరంతో పాటు అవగాహన సమావేశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. స్థానిక గంగానంపేటలోని కృష్ణా మెడికేర్ హాస్పిటల్లో గురువారం ఉదయం ఏర్పాటు చేసిన సమావేశంలో డాక్టర్ ఎస్వి కృష్ణారావు మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరం వివరాలను తెలియజేశారు. ప్రపంచ మధుమేహ అవగాహన వారోత్సవాల్లో భాగంగా తమ కృష్ణా మెడికేర్ నందు ఈ నెల 17వ తేదీ ఆదివారం ఉచిత అవగాహన వైద్య శిబిరం తమ క్లినిక్లో నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరిగే కార్యక్రమంలో షుగర్ వ్యాధితో పాటు ఇతర వైద్య పరీక్షలు ఉచితంగా చేయడం జరుగుతుందని చెప్పారు. అట్లాగే పలు అంశాలకు సంబంధించి వీడియో ప్రజెంటేషన్ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు షుగర్ వ్యాధి పట్ల అవగాహన పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ఈ వైద్య అవగాహన శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ ఎస్వి కృష్ణారావు కోరారు. ప్రపంచ మధుమేహ దిన వారోత్సవాల సందర్భంగా శరవేగంగా పెరుగుతున్న ఈ మధుమేహం కానివ్వండి, డయాబెటీస్ కానివ్వండి, షుగర్ వ్యాధి కానివ్వండి, వీటిని శరవేగంగా పెరుగుతున్న ఈ వ్యాధుల పట్ల అవగాహన కల్పించేందుకు ఈ నెల 17వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకి మా కృష్ణా మెడికేర్ హాస్పిటల్ నందు షుగర్ వ్యాధి మరియు గుండె జబ్బులపై అవగాహన వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ శిబిరంలో షుగర్ వ్యాధి రక్త పరీక్షలు మరియు అరికాళ్ల నరాల పరీక్షలు, వైబ్రోమీటర్ ద్వారా అరికాళ్ల నరాలకు సంబంధించిన స్పర్శకు సంబంధించిన పరీక్షలు ఉచితంగా నిర్వహించబడడం. అలాగే షుగర్ వ్యాధి ఎందుకు వస్తుంది, ఎవరికి వస్తుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆహార నియమాలు, గుండెపోటు నివారణ, కిడ్నీ సమస్యల నివారణ, అలాగే పాదాలు ఎలా రక్షించుకోవాలి, ఆహార నియమాలు ఎలా, వ్యాయామం ప్రాముఖ్యత, అలాంటి అంశాలన్నీ కూడా సినిమా స్లైడ్స్ ప్రదర్శిస్తూ వాటిని ఒక ప్రసంగం ద్వారా, చర్చా వేదిక ద్వారా అందరికీ వైద్య విజ్ఞానాన్ని అందించే కార్యక్రమం కూడా ఉన్నది. ఈ కార్యక్రమం కూడా ఉచితంగా అందరూ పాల్గొనవచ్చు. అలాగే షుగర్ వ్యాధి పట్ల అవగాహన కోసం షుగర్ వ్యాధి పుస్తకాలు ఉచితంగా ఆ రోజు పంపిణీ చేయబడుతుంది. కాబట్టి తెనాలి పట్టణ పరిసర ప్రాంత ప్రజలంతా అందరూ కూడా ఈ శిబిరాన్ని ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాము. తెనాలి వివేక విద్యా సంస్థల ఆధ్వర్యంలో బాలల దినోత్సవ వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఇక్కడ 3 రోజుల పాటు జరగనున్న వేడుకలకు తొలి రోజున ప్రముఖ బాలనటి మోక్ష ప్రత్యేక అతిథిగా హాజరై ఇక్కడ సందడి చేశారు. పట్టణానికి చెందిన వివేక విద్యా సంస్థల ఆధ్వర్యంలో బాలల దినోత్సవ వేడుకలు గురువారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ప్రతి సంవత్సరం 3 రోజుల పాటు జరిగే ఈ వేడుకలను స్థానిక బురిపాలెం రోడ్లోని శ్రీ వివేకానంద సెంట్రల్ స్కూల్ ఆవరణలోని ఏవిఎస్ ఎంటర్టైన్మెంట్ థియేటర్లో గురువారం ఆరంభించారు. వివేక విద్యా సంస్థల డైరెక్టర్ డాక్టర్ రావిపాటి వీరనారాయణ అధ్యక్షత వహించారు. తొలి రోజున వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా ప్రముఖ బాలనటి మోక్ష హాజరయ్యారు. గత 10 ఏళ్లుగా సినిమాలు, టీవీ, ఓటీటీ సీరియల్స్లో నటిస్తున్న మోక్ష ఇప్పటికీ 12 అవార్డులను అందుకున్నారు. 9వ తరగతి చదువుతూ కూచిపూడి నాట్యం నేర్చుకుంటూ బాలనటిగా కొనసాగుతున్న మోక్ష బాలలందరికీ స్ఫూర్తి అని డాక్టర్ వీరనారాయణ చెప్పారు. బాలనటి మోక్ష మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు ఏదో ఒక కళలో ప్రవేశం సంపాదించడం మంచిదని సూచించారు. కళా సాధనతో ఏకాగ్రత, మనోధైర్యం అలవడతాయని, మొత్తంగా మానసిక వికాసం, ఏ పరిస్థితినైనా తట్టుకునే స్వభావం కలుగుతాయని చెప్పారు. తన తల్లిదండ్రుల ప్రోత్సాహంతో చిన్ననాటినే తనకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్నానని, అందుచేతనే బాలనటిగా ఇప్పుడు మీ ముందు నిల్చోగలిగినట్టు వివరించారు. మహా నటీనటులను జన్మనిచ్చిన ఆంధ్ర ప్యారిస్ తెనాలి రావటం సంతోషంగా ఉందన్నారు. సినిమాల్లోని డైలాగులను చెప్పటమే కాకుండా సినీ గీతాలకు స్టెప్పులు వేసి మరీ మోక్ష చిన్నారులను ఆనందింపజేశారు. శ్రీ వివేకానంద సెంట్రల్ స్కూల్ CEO రావిపాటి వెంకట్రామ్
మాట్లాడుతూ బాలల దినోత్సవం ప్రత్యేకతను వివరించారు. బాలల్లో సృజనను పెంపొందించే లక్ష్యంతో ఏటా బాలల దినోత్సవాన్ని 3 రోజులు నిర్వహిస్తున్నట్లు గుర్తు చేశారు. భారతదేశంలో టెక్నాలజీ విద్యకు పునాది వేసిన ప్రథమ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ పిల్లలంటే అమితమైన ప్రేమగా సెంట్రల్ స్కూల్ ప్రిన్సిపాల్ పద్మజ వెల్లడించారు. అందుకే ఆయన పుట్టినరోజును బాలల దినోత్సవంగా దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారని ఆమె వివరించారు. కోఆర్డినేటర్ షెహనాజ్ పర్యవేక్షించారు. సినీ కళా దర్శకుడు కనపర్తి రత్నాకర్, మోక్ష మాతృమూర్తి, శంకరి రాజ్యలక్ష్మి, చిల్డ్రన్ ఫిల్మ్ సొసైటీ కార్యదర్శి బొల్లెముంత కృష్ణ పాల్గొన్నారు. ఉదయం నుండి సాయంత్రం వరకు విద్యార్థులు పలు సాంస్కృతిక అంశాలను ప్రదర్శించారు. మీ స్పెషల్ రోజు మా మాస్టర్ స్పెషల్ మార్నింగ్ టు ఈవినింగ్. 1వ కృష్ణుడు ఒక మాస్టర్ వస్తారు, 2వ కృష్ణుడు ఒక మేడం వస్తారు సబ్జెక్ట్ పట్టుకుని, 3వ పీరియడ్ మరొకరు వస్తారు, 4వ పీరియడ్ ఇంకొకరు వస్తారు. ఒకటే కొట్టుడు మార్నింగ్ టు ఈవినింగ్, ఒకళ్ళ తర్వాత ఒకటి దంచుడే. Now today, tomorrow and after tomorrow we are celebrating here the Children's Festival. కాబట్టి ఇక్కడ మమ్మల్ని మీరు కలిసాలి. చాలా మంది యాక్టర్స్ వెళ్ళారు ఇండస్ట్రీకి. సూపర్ స్టార్ కృష్ణ గారు, మహేష్ బాబు గారు, అండ్ ఫస్ట్ లేడీ హీరోయిన్ కాంచనమాల గారు మన తెనాల నుంచి వెళ్ళారు. అండ్ మహానటి సావిత్రి గారు, నా ఇన్స్పిరేషన్ జగ్గయ్య గారు, అండ్ ఇలా చాలా 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 మంది మహానటుల్ని ఇండస్ట్రీకి అందించింది మన తెనాలి. సో దానికి మా ఇండస్ట్రీ మొత్తం ఎప్పుడు రుణపడి ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ తెనాలి. అండ్ నన్ను ఇన్వైట్ చేసినందుకు కూడా స్కూల్ వాళ్ళకి మీకు అందరికీ చాలా థ్యాంక్స్. మన రత్నాకర్ సార్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ అండ్ సూపర్ జర్నలిస్ట్ సార్, ఆయనకి థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇన్వైట్ చేసినందుకు. తను అమ్మోర్లో చైల్డ్ ఆర్టిస్ట్గా చేసింది, ఆ అమ్మాయి వచ్చింది. అప్పుడు సుమా గారు వచ్చారు, మెనీ పీపుల్. అప్పుడు ఏంటి అంటే ఇప్పుడు జనరల్గా యాక్టర్స్ వస్తే మనకి రెస్ట్రిక్షన్స్ ఉండేవి, బట్ అక్కడికి వెళ్తే ఏంటి అంటే వీ డోంట్ హ్యావ్ ఎనీ రెస్ట్రిక్షన్స్. అండ్ సెంట్రల్ స్కూల్ నుంచి కూడా ఒక 4 స్టూడెంట్స్ వెళ్ళారు 2016 ఆ టైంలో. ఐ థింక్ ఆఫ్టర్ దే డిడ్ంట్ సెలబ్రేట్. సో ఐ వాజ్ ప్రివిలేజ్డ్ పార్టిసిపేట్ ఇన్ దట్ అండ్ లెర్న్ మెనీ థింగ్స్. డైరెక్షన్ ఎలా చేయాలి, ఆర్టిస్ట్ ఎలా అవుతారు, డిఫరెంట్ కంట్రీస్ వాళ్ళు ఎలా కాన్సెప్ట్ ఇవన్నీ తీస్తారు, ఇవన్నీ చెప్పేవాళ్ళు అప్పుడు. అండ్ 1 వీక్ ఉండేది. ఇట్స్ నాట్ ఫర్ 1 or 2 days, 1 వీక్ అనమాట. 14th వెళ్ళేవాళ్ళం, 21st రిటర్న్ అయ్యేవాళ్ళం. అండ్ నియర్లీ సమ్ 7 to 8 స్టూడెంట్స్ వెళ్ళేవాళ్ళం. అదర్ దాన్ వివేక కూడా ఇంకొంతమంది స్టూడెంట్స్ వచ్చేవాళ్ళు. బట్ కృష్ణ సార్ థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే మోస్ట్లీ వివేక స్టూడెంట్స్నే సెలెక్ట్ చేసేవాళ్ళు. నెహ్రూ నికేతన్ విద్యా సంస్థల్లో అత్యాధునికమైన డిజిటల్ తరగతుల ద్వారా విద్యాబోధన చేస్తూ పిల్లల్లో నైపుణ్యాలను పెంపొందిస్తున్నామని స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ పేర్కొన్నారు. నెహ్రూ నికేతన్లో జరిగిన బాలల దినోత్సవ వేడుకల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులను ఆయన అభినందించారు. స్థానిక బోస్రోడ్లోని నెహ్రూ నికేతన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో చాచా నెహ్రూ జయంతిని పురస్కరించుకుని బాలల దినోత్సవాన్ని గురువారం ఉదయం కన్నుల పండుగ జరిపారు. ఈ నేపథ్యంలో పిల్లలకు ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు నిర్వహించారు. చాచా నెహ్రూ, భారతమాత, రాణి రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి, మిలిటరీ ఆఫీసర్, డాక్టర్, పోలీస్ ఆఫీసర్, స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్, రాకెట్, శకుంతల, ఏంజల్ ఇత్యాది వేషధారణలో చిన్నారులు అలరించారు. ఫ్యాన్సీ డ్రెస్ పోటీల్లో విజేతలకు అప్పటికప్పుడు స్కూల్ డైరెక్టర్ మురళీకాంత్ బహుమతులు అందజేశారు. కొందరు చిన్నారులు చలనచిత్రాల్లోని ప్రముఖ పాత్ర వేషధారణలు చేసి డైలాగులు చెప్పి అలరించారు. మరికొందరు చిన్నారులు శాస్త్రీయ నృత్యాలు చేయగా ఇంకొందరు ఆధునిక నృత్యాలతో సందడి చేశారు. బాలల దినోత్సవ విశేషాలను కొందరు విద్యార్థులు వివరించగా మరికొందరు దేశభక్తి గీతాలను ఆలపించారు. ఈ సందర్భంగా పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ వి దాసరి మాట్లాడుతూ నేటి విద్యార్థుల్లో అనేక నైపుణ్యాలు దాగి ఉన్నాయని అన్నారు. ఆ నైపుణ్యాలను సమర్థవంతంగా గుర్తించి అవి పిల్లల్లో పెంపొందేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కృషి చేయాలని నెహ్రూ నికేతన్ విద్యా సంస్థల్లో అత్యాధునికమైన డిజిటల్ తరగతుల ద్వారా విద్యాబోధన చేస్తూ పిల్లల్లో నైపుణ్యాలను పెంపొందిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో బాలబాలికలు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
శివగామి బాహుబలి. దేవుడు అంటారు. బాహుబలి ఒక శుభముహూర్తాన ఈ మహేష్మతి సామ్రాజ్యానికి యువరాజుగా పట్టాభిషక్తుడవుతాడు. ఇదే నా మాటే శాసనం. కట్టప్ప నెహ్రూనికేతన్లో చదివే పిల్లలందరినీ బాలను చంపాలంటే సరైన సమయమే కాదు, సరైన ఆయుధం కూడా దొరకను. నేను మా నాన్న దేవుడు మాతో వింటా. శంకర్ రెడ్డి మొక్క కదని పీక కోస్తా, గుమ్మస్థలాన్ని బొద్దలు కొడతాం పదా. So, wishing you all very happy Children's Day. ఇవాళ చిల్డ్రన్స్ డే రోజు కూడా ఎనర్జీ కనపడట్లేదు నాకు. హ్యాపీ చిల్డ్రన్స్ డే. Very good. So I hope every one of you are enjoying the Children's Day celebrations. So today at our Nehru Niketan in all the 3 campuses like Bose Road, Balaji Ropet and Chenchpet, any campus lo kuda we are celebrating this Children's Day on the eve of Chacha Nehru's birthday. So ఈ సందర్భంగా what I would like to tell to all the parents, to teachers as well as the students is that like మనందరం ఏంటంటే పిల్లలు చాలా చిన్న పిల్లలు, వాళ్ళకి ఏమీ తెలియదు, వాళ్ళకు బ్లాంక్ స్లేట్, మనం ఏం చెప్తే అది వింటారు, ఏం చెప్తే అది ఫాలో అయిపోతారనే ఇంప్రెషన్స్లోనే మనం ఉంటాము. బట్ టుడే ద జనరేషన్స్ హ్యాస్ చేంజ్, ద కిడ్స్ హ్యాస్ చేంజ్, ద ఐక్యూ లెవెల్స్ హ్యాస్ చేంజ్. సో వాళ్ళలో there are so many talents, there are inner talents or blessed for them. సో ఇప్పుడు ఆల్రెడీ మీరు చూసారు శివగామి ఇలాగా చాలా క్యారెక్టర్స్ వస్తున్నారు. సో ఇలాగేంటి అంటే ప్రతి స్టూడెంట్లోనూ ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. సో ఆ టాలెంట్ని మనం ఐడెంటిఫై చేయాలి, దాన్ని ఎంకరేజ్ చేయాలి. సో ఫర్ దిస్ ద పేరెంట్స్ కోఆపరేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఫ్రమ్ అవర్ సైడ్, టీచర్స్ సైడ్ నుంచి, స్కూల్ సైడ్ నుంచి ఏంటి అంటే we are changing our teaching techniques and methodologies ni eppటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ డిజిటలైజ్ చేసుకుంటూ వెళ్తున్నాము. అండ్ ఫర్ ద స్టూడెంట్స్ జస్ట్ ఫర్ యూ లిసన్ హియర్. సో మీరు ఎంతసేపు మొబైల్ ఫోన్స్, టీవీలు చూడకుండా మీరు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ లైక్ మీ ఇంటి దగ్గర ఉన్న పాత వస్తువుల్ని లేదా ఓల్డ్ టాయ్స్ని వాటిని తీసుకొని ఏదో కొత్తగా ఇన్నోవేటివ్గా క్రియేట్ చేయడం ట్రై చేయండి. ఎవ్రీ వన్ ఆఫ్ యూ ఆర్ వెరీ టాలెంటెడ్. ట్రై టు బ్రింగ్ అవుట్ దోస్ పర్టికులర్ టాలెంట్స్. డోంట్ వేస్ట్ యువర్ టైమ్ ఆన్ యువర్. తెనాలి ఐతానగర్లోని ఎన్ఎస్ఎస్ఎం హైస్కూల్లో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నటులు, రచయిత వంజారి కృష్ణమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొని విద్య యొక్క ప్రాముఖ్యత గురించి విద్యార్థులకు తెలియజేశారు. స్థానిక ఐతానగర్లోని ఎన్ఎస్ఎస్ఎం హైస్కూల్ నందు బాలల దినోత్సవం గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి ప్రముఖ రచయిత వంజారి కృష్ణమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న వంజారి కృష్ణమూర్తికి ఇన్ఛార్జ్ హెచ్ఎం సునీత, ప్రసూనాదేవి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. ఈ సందర్భంగా నటులు వంజారి కృష్ణమూర్తి మాట్లాడుతూ సెల్ ఫోన్ వల్ల తల్లిదండ్రులు తమ పిల్లలకు ప్రేమను ఇవ్వలేకపోతున్నారని, ఎక్కువసేపు వారితో గడపలేకపోతున్నారని అన్నారు. విద్య అనేది విద్యార్థులకు ఎంతో ముఖ్యమని, దీని ద్వారా మన నడవడిక, జీవన గమనం నిర్దేశిస్తుందని చెప్పారు. అన్ని రంగాల్లో విద్యార్థులు రాణించాలని కృష్ణమూర్తి కోరారు. ఈ సందర్భంగా చిత్రలేఖనం, ఆటల పోటీలు, చదువు, క్రమశిక్షణలో రాణించిన విద్యార్థులకు మెమంటోలను అందజేశారు. వంజారి కృష్ణమూర్తి 10వ తరగతిలో 1, 2, 3 స్థానాలు తెచ్చుకున్న వారికి 15,000 రూపాయలు నగదు బహుమతిని ఇవ్వనున్నట్లు ప్రకటించారు. కార్యక్రమాన్ని పాఠశాలలకు చెందిన సోమశేఖర్, వెంకట్, మనోజ్, కరీముల్లా, జాన్బీ, స్వర్ణమంజరి, సంపూర్ణ, నీలిమ, ప్రశాంతి, శారద, శ్రీను తదితరులు పర్యవేక్షించారు. చదువుకు సంబంధం లేని ఒక విద్వత్ అంటే టాలెంట్. మనకు తెలియకుండా మనలో ఒక టాలెంట్ ఉంటుంది ప్రతి ఒక్కరిలో కూడా. దాన్ని ఎవరో ఎంకరేజ్ చేయాలనుకుంటాం. మన టీచర్లు ఎంకరేజ్ చేయాలి, లేకుంటే అమ్మా నాన్న ఎంకరేజ్ చేయాలనుకుంటాం. వాళ్ళు ఎవరు చేయక్కర్లేదు. మనల్ని మనం ఇగ్నైట్ చేసుకుంటూ ముందుకెళ్ళటమే మనలో దాగి ఉన్న విద్వత్తును బయటకు తీయటం. జ్ఞానం అంటే ఏంటమ్మా? రోజు చూస్తున్నాం, మన సమాజాన్ని చూస్తున్నాం. సమాజంలో మంచి చెడుని రెండింటిని చూస్తున్నాం. దాని నుంచిన
గ్రహించిన ఒక విజ్ఞానాన్ని ఈ చదువుకి, ఈ విద్యకి, ఈ విద్వత్తుకి తోడు చేసి మన జీవన గమనాన్ని మనం నిర్దేశించుకోవటమే జ్ఞానం. ఈ మార్కులు, ఈ స్థితులు ఇవేవి మన జీవితానికి కొలమానం కాదు. ఏది కూడా నువ్వు లాస్ట్ ఉన్నా ముందున్నట్లే, నువ్వు ముందున్నా ముందున్నట్లే. నువ్వు నడిచే తీరు, నీ నడవడిక నీ ఇంటిని, సమాజానికి అద్దం పడతాయి. నువ్వు అంటే ఒక దేవాలయం గోడ మీద ఒక వాక్యం చదివాను, ఒక అద్భుతమైన వాక్యం. మనిషి కూడా అంతే, మనిషి జీవితం కూడా అంతే. అన్ని నదులని, అన్ని కలుషితాలని కలుపుకున్న సముద్రం కలుపుకుంది, అది మనం చూస్తూ ఉన్నాం. కానీ నలుగురు ఉండే ఒక ఇంట్లో మనం శుద్ధంగా ఉండలేకున్నాం. నలుగురివి 4 మనస్తత్వాలు. ఒక కుటుంబం అని దానికి ఒక మంచి పేరుంది, కానీ ఆ కుటుంబంలో మనం ఒక రకంగా ఉన్నాం, నలుగురు 4 రకాలుగా ఉన్నాం. అది కుటుంబం ఎందుకు అవుతుంది? కాదు. ఒక మంచి నడవడిక, ఒక మంచి నడక, అందరూ మనల్ని గమనిస్తున్నప్పుడు మనం గర్వపడకుండా ఇంకాస్త తల భూమి కానించి నడుస్తూ ఉంటే, దీన్ని ఎంత స్థాయిలో ఉన్నా పొంగిపోవద్దని, తల ఉంచుకుని నడవమని, క్రమశిక్షణలో ఉండమని, పిల్లలంతా కూడా తల్లిదండ్రుల్ని ప్రేమించమని, గురువులను గౌరవించమని ఒక మంచి మెసేజ్ ఇస్తూ, సొసైటీకి మీరు కూడా వీళ్ళు ఎట్లా ఎన్ఎస్ఎంఐ స్కూల్ డొనేటర్స్ ఎవరైతే ఈ రోజున మనం సేవ తీరుతున్నామో, మీరు కూడా అంత గొప్ప స్థాయికి ఎదిగేలా ఉండాలని, అంత స్థాయికి వెళ్ళాలని మీరు మా స్టూడెంట్స్ అందరూ కూడా బ్లెస్ చేయటం చాలా సంతోషం సార్. నిజంగా మంచి ఆశీస్సులు అందజేశారు. మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. తెనాలిలో ఒకే రోజు 2 భారీ సినిమాలు విడుదల కావడంతో థియేటర్ల వద్ద అభిమానులు సందడి నెలకొంది. హీరో సూర్య నటించిన కంగువ, మరో హీరో వరుణ్ తేజ్ నటించిన మట్కా సినిమాలు విడుదల కావడంతో మొదటి రోజే మొదటి షో చూసేందుకు ఆయా హీరోల అభిమానులు ఉత్సాహం కనబరిచారు. ఆంధ్ర ప్యారిస్ తెనాలిలో సినిమా అభిమానులకు గురువారం పండుగ రోజే అని చెప్పాలి. ఒకే రోజు 2 పెద్ద సినిమాలు విడుదల కావడంతో ఆయా థియేటర్ల వద్ద హీరోలు, అభిమానులు సందడి చేశారు. ముందుగా మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన మట్కా సినిమా విషయానికి వస్తే, పట్టణంలోని సంగమేశ్వర్ థియేటర్లో గురువారం ఈ సినిమా రిలీజ్ అయింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా వరుస విజయాలతో దూసుకువెళ్తున్న మీనాక్షి చౌదరి జంటగా నటించిన చిత్రం మట్కా. పలాస, శ్రీదేవి డ్రామా సెంటర్ లాంటి హిట్స్ అందించిన కరణ్ కుమార్ ఈ సినిమాకు దర్శకుడిగా వ్యవహరించారు. ఈ సినిమాను తెలుగులో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థలు వైరా ఎంటర్టైన్మెంట్స్, ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్పై డాక్టర్ విజేందర్ రెడ్డి, తీగల రజనీ తాళ్ళూరి సంయుక్తంగా నిర్మించారు. భిన్నమైన కథలను ఎంచుకోవడంతో పాటు ప్రయోగాలకు పెద్దపీట వేస్తూ వస్తున్న వరుణ్ తేజ్ మట్కా సినిమా ఎలా ఉంది, తెనాల్లో మొదటి రోజు మొదటి షో చూసిన ప్రేక్షకులు ఏమంటున్నారనేది వారి మాటలోనే తెలుసుకుందాం. బాగుంది, చాలా బాగా చేశారు. బాగుంది సినిమా, గద్దలకొండ టైపులో ఉంది. ఇక తెనాల్లోని లక్ష్మి వి సెల్యులార్డ్స్లో విడుదలైంది కంగువ. సౌత్ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ చిత్రం ఇది. డైరెక్టర్ శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై ఇప్పటికే మంచి హైప్ ఏర్పడింది. దక్షిణాది చిత్ర పరిశ్రమలో స్టార్ హీరో సూర్య ప్రత్యేకం. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో అటు తమిళం, ఇటు తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. కమర్షియల్ కాకుండా విభిన్నమైన చిత్రాలను ఎంచుకుంటూ హీరోగా సక్సెస్ అయ్యాడు. ఇక ఇప్పుడు కంగువ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు సూర్య. ఈ సినిమా కోసం సూర్య చాలానే కష్టపడ్డాడు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో భారీ స్థాయిలో ప్రమోషన్స్ కూడా చేశాడు. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో ఈవెంట్స్, ప్రెస్ మీట్స్ నిర్వహిస్తూ అభిమానులతో ఇంటరాక్ట్ అయ్యాడు. మొత్తంగా చెప్పాలంటే ఈ చిత్రాన్ని తన భుజానికి ఎత్తుకొని అన్నీ తానే ముందుండి మరీ ప్రమోషన్స్ చేశాడు. ట్రైలర్తో భారీ బజ్ క్రియేట్ చేసుకున్న కంగువ ప్రపంచవ్యాప్తంగా గురువారం గ్రాండ్గా రిలీజ్ అయింది. మరి తెనాల్లో ఫస్ట్ షోస్ చూసిన ప్రేక్షకులు కంగువ గురించి ఏమంటున్నారనేది వారి మాటలోనే విందాం. చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది. మంచి యాక్షన్ సీన్స్ ఉన్నాయి, మంచి గ్రాఫిక్స్ ఉన్నాయి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. తప్పకుండా చూడండి అందరూ. పర్వాలేదు, స్టోరీ బాగుంది. ఇంకో పార్ట్ ఉంది,
ఓకే. కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి అంతే, డైరెక్షన్ ఇంప్రూవ్ అవ్వాలి. శివ అండి సూర్య బాగా చేశారు యాక్టింగ్. ఆనంద్ గారు అన్న మరీ అసలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ తలగా పగిలిపోయింది వాళ్ళ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా ఎక్కువైపోయింది. సినిమా అంత ఏం లేదు, జస్ట్ ఓకే ఓకే అంతే, చూడొచ్చు, వన్ టైం వాచ్ఫుల్ అంతే. బాగుంది బాగుంది కొత్తగా ఉంది సినిమా. బాగుందన్న, స్టోరీ కూడా బాగుంది, కొత్తగా ఉంది, డైరెక్షన్ బాగుంది, బాగుంది సినిమా. యావరేజ్. చాలా బాగుంది అసలు. సూర్య ఎంట్రన్స్ జింగ్ జింగ్ జింగ్. ఎలా ఉంది నాని, ఎలా ఉంది? అదిగో చూడు చూడు, ఏం మూవీకి వచ్చా చెప్పు. కంగువా కంగువా. చాలా బాగుందండి, కొత్తగా ఉంది, చాలా బాగుందండి అన్నా. మస్తు ఉంది, హాలీవుడ్ రేంజ్, గ్రాఫికల్ బాగున్నాయి, నిజంగా బాగుందన్నా. పర్లేదు, బాగానే ఉందండి, యావరేజ్. మరి అంత బాగుందని చెప్పలేదు కానీ కొంచెం యావరేజ్. సాల్వేషన్ ఆర్మీ చర్చికి చెందిన లెఫ్టినెంట్ కన్నన్ గ్రేరా థామస్ షియోన్ కుమారి బాపట్ల నుండి బదిలీపై తెనాలి వచ్చారు. ఐతానగర్లోని సాల్వేషన్ ఆర్మీ చర్చి ఆవరణలో ప్రమాణ స్వీకారం అనంతరం సత్కరించారు. బాపట్ల నుండి తెనాలికి బదిలీపై వచ్చిన లెఫ్టినెంట్ కర్నల్ గ్రేరా థామస్ షియోన్ కుమారి గురువారం ఐతానగర్లోని సాల్వేషన్ ఆర్మీ చర్చి ఆవరణలో ప్రమాణ స్వీకారం చేశారు. కమాండర్ టోరియర్, కమాండర్ యాకోబు సుమిత్రలు ఈ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఘనంగా వారిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో కమాండర్ యాకోబు సుమిత్రలను సంఘ కాపర్లు, సంఘ పెద్దలు, గృహ సమితి, కోర్ కమిటీ ఘనంగా సత్కరించింది. కార్యక్రమంలో మేజర్ పి నాగరాజు, రత్నసుందరి, భట్టు జక్రయ్య, గాలి రవికుమార్, పిల్లి కనకరత్నం, ఆర్ ఆశీర్వాదం, కె నరసింహరావు తదితరులు పాల్గొన్నారు. ప్రభు యేసుక్రీస్తు నామములో తెనాలి పట్టణ ప్రజలకు, తెనాలి మండల ప్రజలకు నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఈ రోజున నూతన మండల నాయకులుగా ఏర్పాటు చేయబడ్డ మమ్మల్ని రాష్ట్రీయ నాయకులు అభిషేకించడానికి, ఆశీర్వదించడానికి వచ్చి ఉన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లిస్తూ ఉన్నాను. తెనాలి మండలంలో ఉన్న ప్రతి సంఘమును, తెనాలి పట్టణ వాసులను దేవుడు బహుగా ఆశీర్వదించి దీవించునుగాక. మా తెనాలి మండలం తరపున నూతన మండల నాయకులుగా మా యొక్క శుభాలు, ఆశీస్సులు తెలియచేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. లెఫ్టినెంట్ కర్నల్ గేరా థామస్ గారు, అలాగనే లెఫ్టినెంట్ కర్నల్ సియోని కుమారి గారు, మరి డివిజనల్ కమాండర్ గాను, అలాగనే డివిజనల్ ఉమెన్ పరిచర్య అధ్యక్షురాలు గాను, రాష్ట్రీయ నాయకులు కర్నల్ యాకోబ్ మషి గారు, సుమిత్రా మషి గారు వారిని అభిషేకించారు. ఈ కార్యక్రమానికి 26 సంఘాల నుండి ఉన్నటువంటి సంఘ పెద్దలు, గృహసమితి వారు, సేవకులు అందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొన్నారు. మా ఐతానగర్ సెంట్రల్ కోరు పెద్దలు ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ఉన్న దేవుడు దీవించునుగా. ఈరోజు నూతనంగా తెనాలి డివిజన్కు ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన గైరా థామస్ గారికి, వారి మిస్సెస్ గారికి, వారిద్దరిని అభిషేకించడానికి మద్రాసు నుంచి విచ్చేసిన టీసీ గారైన యాకూబ్ మిషి గారికి, వారి మిస్సెస్ సుమిత్రా మిషి గారికి మా ప్రత్యేక అభినందనలు. మా డీసీ గారిని అభిషేకించి వారు ఈరోజు ఈ గొప్ప కార్యక్రమం చేశారు. వారికి మా శుభాభివందనాలు. కొత్తగా వచ్చిన డీసీ గారికి మా శుభాకాంక్షలు. అత్తోటలో అయ్యప్ప స్వామి వారి పడిపూజ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. సాయంత్రం నుండి జరిగిన పూజా కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అయ్యప్ప స్వామి వారికి పడిపూజతో పాటు అభిషేకాలు వైభవోపేతంగా జరిగాయి. కొల్లిపర మండలం అత్తోట గ్రామంలోని శివాలయంలో అయ్యప్ప పడిపూజ కార్యక్రమం బుధవారం రాత్రి ఎంతో వైభవంగా నిర్వహించారు. అత్తోట గ్రామ అయ్యప్ప భక్త బృందం ఆధ్వర్యంలో రాత్రి 7 గంటల నుండి 11 గంటల వరకు విశేష పూజా కార్యక్రమాలు, అభిషేకాలు కన్నుల పండుగగా జరిగాయి. శ్రీ శ్రీనివాసాచార్యులు గురుస్వామి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పంచ మండపాలను ఏర్పాటు చేసి పూజా కార్యక్రమాలను ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పరిసర ప్రాంతాల నుండి మాల ధరించిన అయ్యప్పలు, భవానీలు, శివస్వాములు తరలివచ్చి పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భజన బృందం ఆలపించిన గీతాలను భక్తులను పరవశింపజేశాయి. భక్తి గీతాలకు తగిన విధంగా స్వాములు, అమ్మవార్లు చేసిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పంచమండపాల పూజతో పాటు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అయ్యప్ప స్వామి వారి విగ్రహానికి విశేష ద్రవ్యాలు, పండ్లు, పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. అయ్యప్ప గీతాలు, శరణ ఘోషలతో ఆ ప్రాంగణం మొత్తం మార్మోగింది. పడిపూజ ఉత్సవం పురస్కరించుకుని గ్రామ ప్రజలందరూ పూజా కార్యక్రమంలో పాల్గొని అభిషేకాలను తిలకించారు.
పూజ అనంతరం స్వాములు భక్తులకు తీర్థప్రసాదాలు భిక్షా ప్రసాదాన్ని అందజేశారు. మారిసుపేట మఠం బజార్లోని శ్రీ వీరాంజనేయ స్వామి మందిరం వద్ద క్షీరాబ్ది ద్వాదశి వ్రత పూజను ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పరిసర ప్రాంతాల మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని దీపార్చన నిర్వహించారు. స్థానిక మారిస్పేటలోని మఠం బజార్లో వేంచేసి ఉన్న శ్రీ సువర్చన సమేత శ్రీ వీరాంజనేయ స్వామి మందిరం వద్ద కార్తీక మాసంలో క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా బుధవారం రాత్రి విశేష పూజా కార్యక్రమాలు జరిగాయి. మందిరం వద్ద సాయంత్రం నుండి క్షీరాబ్ది వ్రత పూజను ఎంతో భక్తిపూర్వకంగా నిర్వహించారు. భక్తులందరితో దీపారాజన కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగింది. దీపార్చన కార్యక్రమంలో పరిసర ప్రాంతాలకు చెందిన మహిళలు పాల్గొని స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు రావూరి శ్రీనివాస శర్మ మాట్లాడుతూ ఎంతో విశేషమైన కార్తీక మాస పూజలు ఈ మందిరం వద్ద ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆయా కార్యక్రమాలను ఆలయ కమిటీతో వీరాంజనేయ భక్త బృందం పర్యవేక్షించగా లక్కోజు నరేంద్ర, తొల్లూరు ఏడుకొండలు, సంపతి కోటేశ్వరరావు, బోతనపల్లి వెంకట నారాయణ, ఆకురాతి సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మారిస్పేట మఠం బజార్లో వీరాంజనేయ స్వామివారి మందిరం వద్ద క్షీరాబ్ది ద్వాదశి పర్వదినం పురస్కరించుకొని ఇక్కడ క్షీరాబ్ది ద్వాదశి పూజా మహోత్సవం అనంతరం కార్తీక దామోదర స్వామి యొక్క జ్యోతి స్వరూప దీపార్చన కార్యక్రమం జరుగుతుంది. కనుక ఇదంతా కూడా భక్తుల సహకారంతో కమిటీ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతున్నందుకు సంతోషిస్తున్నాం. తెనాలిలోని ఇస్కాన్ సంస్థ ఆధ్వర్యంలో పట్టణంలో శాంతియుత నిరసన కార్యక్రమం నిర్వహించారు. బంగ్లాదేశ్లో ఇస్కాన్ భక్తులపై జరుగుతున్న అన్యాయాన్ని ఖండిస్తూ నిరసన చేపట్టినట్లు వారు తెలియజేశారు. తెనాలికి చెందిన హిందూ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో స్థానిక గాంధీ చౌక్లో గురువారం సాయంత్రం నిరసన కార్యక్రమం నిర్వహించారు. బంగ్లాదేశ్లో హిందువులపై దారుణ మారణకాండ జరుగుతోందని, ఇస్కాన్ ఇతర హిందూ సంస్థలపై నిషేధాన్ని ఖండించాలని నినాదాలు చేశారు. ఈ దాడులను హిందూ సంఘాలని ముక్త కంఠంతో తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో స్టేట్ మీడియా ప్రముఖ్ అవారు శ్రీనివాసరావు, హిందూ చైతన్య వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంబటి మారుతీరాం, జిల్లా అధ్యక్షుడు ఉల్లగంటి శ్రీనివాస్, పొట్టి మూర్తిలక్ష్మి శ్రీనివాస్, వెచ్చ శ్యామ్ ప్రసాద్, ఇస్కాన్ మందిరం నుండి సింహ గౌరదాస్, వల్లం జనార్దన్ రావు, పి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇస్కాన్ మరియు ఇతర హిందూ సంస్థలను నిషేధించే బిల్లుకి వాళ్ళు సిద్ధపడ్డారు. రేపు ఎల్లుండో కూడా ఆ బిల్లు చట్టమవుతుంది. బంగ్లాదేశ్లో హిందూ లేదా హిందుత్వ ఈ రెండు పదాలు కూడా వాళ్ళకి నిషేధమైనటువంటి పదాలనే. మనల్ని అందరినీ కూడా కాఫీర్లు అని చెప్పేసి అక్కడి నుంచి తరిమేస్తూ ఉన్నారు. 1971లో బంగ్లాదేశ్ బానిసత్వంలో మగ్గిపోతూ ఉంటే, బంగ్లాదేశ్ పాకిస్తాన్ యొక్క జిహాదీల చేతులు నలిగిపోతూ ఉంటే, బంగ్లాదేశ్లో ఉన్నటువంటి మహిళలు మానభంగాలకు గురై అలో లక్ష్మణాన్ని ఏడుస్తూ ఉంటే భారతదేశం నుంచి హిందూ సైనికులు వెళ్ళి వాళ్ళని కాపాడారు. బంగ్లా ముక్తి వాహిని పేరుతో అక్కడ రివల్యూషన్ వస్తే వాళ్ళందరికీ కూడా భారతదేశం నుంచి సైనికంగా సపోర్ట్ చేశాం మనం. వాళ్ళ స్త్రీల మాన ధన ప్రాణాలు కాపాడాం మనం. దానికి వాళ్ళు ఇచ్చే మనకు బహుమతి 30% ఉన్నటువంటి హిందువుల్ని ఈరోజు కేవలం 5% తీసుకొచ్చారు. హిందువులందరినీ కూడా తరిమి కొడుతున్నారు. హిందూ స్త్రీలకి మానాలకి ప్రాణాలకి రెండింటికి కూడా గ్యారంటీ లేదు. ఈ సందర్భంలో ఇస్కాన్కి హిందూ ఐక్యవేదిక తరఫున మేమంతా కూడా మనస్ఫూర్తిగా మద్దతు ప్రకటిస్తూ, ఈ యుద్ధం ఇప్పుడే మొదలైంది. ఈ యుద్ధంలో ధర్మయుద్ధం కాబట్టి ధర్మమే గెలుస్తుంది. ధర్మం గెలవడం అంటే శ్రీకృష్ణుడే గెలుస్తాడు. శ్రీకృష్ణుడు ఎక్కడ ఉంటే అక్కడ విజయం సంభవిస్తుంది. ఎక్కడ ఇది ఉంది, నాకు గమనం గుర్తు రావట్లేదు. కృష్ణుడు ఎక్కడ ఉంటే అక్కడ విజయం లభిస్తుంది. సో కృష్ణుడినే నమ్ముకొని ఉన్నాం మనం ఇస్కాన్తో పాటుగా. ఇస్కాన్ శ్రీకృష్ణుడు జగద్గురువు. సో మనమంతా కూడా ఇస్కాన్కి అండగా నిలవాల్సినటువంటి సమయం ఇది. తెనాలిలో హిందూ సంస్థల యొక్క ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈరోజు బంగ్లాదేశ్లో జరుగుతున్న హిందువులపై జరుగుతున్న మారకాండకు నిరసనగా, అదేవిధంగా ఇస్కాన్ మరియు హిందూ సంస్థల మీద నిషేధం చేస్తున్నారు. బంగ్లాదేశ్లో 1971లో భారతదేశం యొక్క భిక్ష వలన స్వతంత్రం పొందారు. స్వతంత్రం పొందినప్పుడు వాళ్ళకి 22% హిందువులు ఉన్నారు. 22% హిందువులు కాస్త ఈరోజు 7.5% హిందువులు వచ్చారు.
మొన్న జరిగిన విద్యార్థుల యొక్క రిజర్వేషన్ పోరాటం అనే వంకతో అక్కడ ఇస్లామిక్ తీవ్రవాదులు దాడి చేసి ప్రభుత్వాన్ని లొంగ తీసుకొని వాళ్ళ ప్రధానమంత్రిని పారద్రోలి అధికారం చేజిక్చుకున్నారు. అక్కడి నుంచి బంగ్లాదేశ్లో హిందువులందరినీ చంపే మార్గాలన్నీ కూడా వెతికి స్వయంగా మిలిటరీ కూడా హిందువులు చంపే దాంట్లో పోలీసులు కూడా వాళ్ళు హిందువులు చంపుతున్నారు. ఇస్కాన్ వాళ్ళు బంగ్లాదేశ్లో వరదలు వచ్చినప్పుడు కానీ అట్లాగే కరోనా టైంలో కానీ వారికి అందరికీ ఆహారం అందించారు. వాళ్ళకి అన్నం పెట్టిన చేతిని నరికేశారు. అక్కడ తెనాలి అంగలకుదురు మార్గంలో జేఎంజే కాలేజీ సమీపంలో ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక జేఎంజే కాలేజీ వద్ద ఎదురుగా వస్తున్న 2 వీలర్ను తప్పించే క్రమంలో మరో 2 వీలర్కు ఆటోని ఢీకొట్టడంతో గురువారం సాయంత్రం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదానికి సంబంధించి స్థానికులు బాధితులు తెలిపిన వివరాల ప్రకారం తెనాలి నుండి ఓ ఆటో ప్రయాణికులతో పాటు నిమ్మకాయల బస్తాలతో జాగర్లమూడి వైపు వెళ్తుండగా అంగలకుదురు వైపు నుండి తెనాలి వస్తున్న మోటార్ బైకు ఒక్కసారిగా ఆటో మీదకు వచ్చింది. దీంతో ఆటో అదుపు తప్పి పక్కనే వెళ్తున్న మరో బైకును ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బైక్పై వస్తున్న బి జ్ఞానరాజు తీవ్రంగా గాయపడగా అతన్ని తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ జ్ఞానరాజు మృతి చెందాడు. అదేవిధంగా ఆటోలో ఉన్న డ్రైవరు 4 ప్రయాణికులతో పాటు ఎదురుగా వచ్చిన బైక్పై ఉన్న 2 కూడా గాయపడ్డారు. వీరిలో ఒకరికి తీవ్ర గాయాలు కావడంతో గుంటూరు ఆసుపత్రికి తరలించారు. మిగిలిన వారిని తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుడు జ్ఞానరాజుకు వివాహమై 2 పిల్లలు ఉండగా ప్రస్తుతం వడ్లమూడిలోని అత్తింట్లో ఉంటున్నాడని బంధువులు తెలిపారు. ఎదురుగా వస్తున్న బైకు రాంగ్ రూట్లో రావడంతోనే ఆటో అదుపు తప్పి ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ప్రమాదం కారణంగా తెనాలి గుంటూరు మార్గంలో వాహనాలు నిలిచిపోయాయి. ఫస్ట్ ఎవరికి తగల బైక్ మాత్రం ఫస్టే పడిపోయింది. మేమందరం పడ్డాం అంతే. నా బండిలో నా మిస్సెస్ నా కోళ్ళే. ఆటో నేను అది నా మిస్సెస్ అతనే పడ్డాడు. ఎవరు టచ్ అవ్వాలి ఆ బండికి. మరి అతను పడ్డాడు. అది తప్పిపోయి అందరం పడ్డాం. అది జరిగింది. అక్కడ సీసీ కెమెరా ఉంది, కావాలని చూసుకోండి. మేమందరం తెనాలి నుంచి ఇంటికి వెళ్తున్నామన్నా. ఆ బండికి ఏ బండి టచ్ అవ్వాలి ఫస్టే పడింది. అది ఒకటి అది ఎటు నుంచి వచ్చిందో కూడా తెలియదు, కింద పడింది బండి. దాన్ని తప్పిపోయి మేము అందరం పడ్డాం. తెనాలి గంగానమ్మపేటలోని రోహిణి ఆసుపత్రిలో ప్రపంచ డయాబెటిస్ దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డయాబెటిస్ వల్ల కలిగే దుష్ఫలితాలను వైద్యులు వివరించారు. స్థానిక గంగానంపేటలోని రోహిణి ఆసుపత్రి వద్ద ప్రపంచ మధుమేహ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ వినిల్ నేతృత్వంలో ఈ వైద్య శిబిరం నిర్వహించారు. ఈ ఉచిత వైద్య శిబిరానికి యువత స్వచ్ఛందంగా వచ్చి రోగులకు సహాయాన్ని అందించారు. ఉచితంగా వైద్య పరీక్షలు చేయటమే కాక అవసరమైన వారికి మందులు కూడా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వినిల్, పలువురు యువత పాల్గొన్నారు. నమస్కారం అండి, నేను డాక్టర్ వినిల్, కన్సల్టెంట్ ఫిజిషియన్. ఇవాళ ప్రపంచ డయాబెటిక్ దినోత్సవంగా జరుపుకుంటున్నాము. ఎందుకంటే ఇవాళ ఇన్సులిన్ అనేది మొట్టమొదటిసారిగా కనుక్కున్నది ఇవాళే అనమాట. బ్యాంటింగ్ అనే వ్యక్తి కనుక్కున్నారు. అండ్ ఆయన పుట్టినరోజు ఇవాళ. బ్యాంటింగ్ అనే ఆయన పుట్టినరోజు 1921లో కనుక్కున్నారు. అంతకుముందు షుగర్ వ్యాధికి అసలు చికిత్స అనేది ఉండేది కాదు. వస్తే పేషెంట్ చనిపోవడమే అనేది ఉండేదన్నమాట. ఫస్ట్ దీన్ని పంది కొవ్వు నుంచి తీశారనమాట, ఇన్సులిన్ని ప్యాంక్రియాస్ నుంచి. సో ఇవాళ మనం ప్రపంచ డయాబెటిక్ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఇప్పుడు అందరికీ తెలిసిందే డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్ అంటే బీపీ, షుగర్ 2 కామన్ అయిపోయాయి ఈ మోడర్న్ లైఫ్ స్టైల్ వల్ల జనరేషన్లో. కాబట్టి దీని యొక్క ప్రాముఖ్యతను గుర్తించి WHO వాళ్ళు ప్రతి నవంబర్ 14ని వరల్డ్ డయాబెటిక్ డేగా సెలబ్రేట్ చేస్తున్నారు. ఈ ఇయర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బ్రిడ్జింగ్ ది గ్యాప్స్. అంటే పేషెంట్ ఇప్పుడు షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి చాలామందికి వాళ్ళ షుగర్ ఉన్నట్టు కూడా తెలియదు. ఏదైనా దానివల్ల వాళ్ళకి ఇబ్బంది కలిగినప్పుడు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నప్పుడే బయటపడుతుంది అనమాట. సో ఈ గ్యాప్ని ఫిల్ చేయాలన్నమాట. అంటే పేషెంట్స్లో అవేర్నెస్ క్రియేట్ చేయాలి,
ఫ్రీక్వెంట్గా టెస్టింగ్ చేయించాలి. ముఖ్యంగా వయసు పైబడిన వాళ్ళకి, వంశపారంపర్యంగా షుగర్ వ్యాధితో బాధపడే వాళ్ళకి, అండ్ కాంప్లికేషన్స్ అంటే కొంతమందికి పుండ్లు అయిన మానవు సరిగా, అధికంగా మూత్రానికి వెళ్తుంటారు, అధికంగా దాహము, ఇవన్నీ ఉంటాయన్నమాట. తరచూ ఇన్ఫెక్షన్స్ రావడం ఉంటాయి. వాళ్ళకి వెంటనే టెస్టింగులు చేయడము, విలేజ్ లెవెల్లో వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలన్నమాట. ఈ ఇయర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇది. మా రోహిణి హాస్పిటల్లో ఇవాళ షుగర్ టెస్టింగ్ క్యాంపు అండ్ HbA1c అండ్ న్యూరోపతి క్యాంప్ పెట్టాము. అవసరమైన వాళ్ళు దీన్ని సద్వినియోగపరుచుకుంటారని ఆశిస్తున్నాను. తెనాలిలోని నారాయణ జూనియర్ కాలేజీ ఆధ్వర్యంలో చిల్డ్రన్స్ డే, ఫేర్వెల్ డే వేడుకలు ఎంతో సందడిగా జరిగాయి. నారాయణ గ్రూప్స్ కు చెందిన పలువురు డీన్స్, ప్రిన్సిపల్స్ హాజరైన ఈ వేడుకల్లో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. స్థానిక అమరావతి కాలనీలోని చావాస గ్రాండ్ ఫంక్షన్ హాల్లో నారాయణ జూనియర్ కాలేజీ ఫేర్వెల్ డే వేడుకలతో పాటు చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్ను గురువారం ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండి సాయంత్రం వరకు జరిగిన వేడుకల్లో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. నారాయణ గ్రూప్స్కు సంబంధించి వివిధ బ్రాంచీల డీన్లు, క్లస్టర్ ప్రిన్సిపాల్స్ అతిథులుగా హాజరయ్యారు. వేడుకల్లో భాగంగా విద్యార్థులు నృత్యాలు చేస్తూ సందడిగా గడిపారు. ఈ సందర్భంగా అతిథులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమాన్ని నారాయణ జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్తో పాటు అధ్యాపకులు, సిబ్బంది పర్యవేక్షించారు. ఒక 70 ఇయర్స్ చదువుకోవాలనుకుంటే ప్రెసెంట్ మీకు ఒక 16 to 17 ఇయర్స్ మాత్రమే. రిమైనింగ్ ఇయర్స్ బాగుండాలంటే ఎంత ప్లానింగ్ చేసుకోవాలో ఆలోచించుకోండి. చిన్న ఆనందం కోసమే అంత ప్లానింగ్ చేసుకుంటే ఓకేరా. లాస్ట్ పాయింట్ ఎప్పుడు వచ్చేస్తాను. ఈసారి స్టూడెంట్ వైజ్ సెక్షన్ వైజ్ నేను వచ్చి మాట్లాడతాను. తర్వాత ఈ ఫంక్షన్ గురించి మీరు ఎలా ఉండాలంటే క్లాస్ కొట్టే చేతులు అలిసిపోయే విధంగా మీ గెలుపున్నారు. లైఫ్లో క్లాస్ కొట్టే చేతులు అలిసిపోయే విధంగా అంటే మరొకసారి మీ వాల్యూబుల్ టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. ఎంజాయ్మెంట్ చేయాలి. అర్థమవుతుందా? కాబట్టి మంచి ఎంజాయ్మెంట్ చేస్తున్నారు. నన్ను ఇంత వాడిని చేసి కని పెంచి అన్ని ఆహ్లాదాలను చూసిన మా అమ్మ మా నాన్న కోసం ఒక బెడ్రూమ్ సార్, 3 bedroom ప్లాట్ లాంటి హౌస్ కానీ కట్టుకోవాలి. మరి 2 అంటే నా లైఫ్ ఆనందకరంగా ఉండడం కోసం నాకు 2 పిల్లలు, పాప ఒక బాబు కూడా కావాలి. అలాగే 1 అంటే నేను చాలా సుఖవంతంగా ఉండాలి. నేను జాబ్కి వెళ్ళినా, నా వర్క్కి వెళ్ళినా వేరే థాట్ రాకుండా ఉండాలంటే నా లైఫ్లో ఒకే ఒక వైఫ్ ఉండాలి. అలాగే జీవాన్ని ఏంటంటే ప్రజెంట్ సమాజంలో ఈఎంఐస్ లేకుండా ఏ ఫ్యామిలీ కూడా ఉండలేదు. అలాంటి ఏ ఒక్క ఈఎంఐ కూడా నాకు ఉండకుండా 0 అంటే అంతా కూడా సేవింగ్ పరంగానే ఉండాలని చెప్పేసి ఆ బాబు చాలా వండర్ఫుల్గా దాని యొక్క డెఫినేషన్ చెప్పుకున్నాడు. ఏ పిల్లవాడికైనా అంతకంటే కావాల్సింది ఏమీ ఉండదు. కానీ చెంచుపేటలోని అంబియంట్ స్కూల్లో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు వివిధ రకాల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. బాలల దినోత్సవ వేడుకలు స్థానిక చెంచుపేటలోని అంబియంట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో గురువారం ఉదయం ఎంతో సందడిగా జరిగాయి. వేడుకల్లో భాగంగా విద్యార్థులకు ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు నిర్వహించగా వివిధ రకాల వేషధారణలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. నృత్య ప్రదర్శనలతో విద్యార్థులు సందడి చేశారు. వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి స్కూల్ డైరెక్టర్ సల్మా చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. స్కూల్ కరస్పాండెంట్ డాక్టర్ ఎస్కే ఇర్షాద్ విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ వై లక్ష్మీ ప్రసన్న, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు. మన భారత మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారికి జన్మదిన రోజున ఈ బాలల దినోత్సవం జరుపుకుంటామనే విషయం మనందరికీ తెలిసిందే. నెహ్రూ గారికి పిల్లలతో ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తూ ఈ బాలల దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. చిన్నపిల్లల కల్మషం లేని మనసు, వారి ఆలోచనలు నెహ్రూ గారికి ఎంతో ఇష్టం.
నేటి బాలలే రేపటి మన దేశ భవిష్యత్తు బలంగా నమ్మేవారు. భారతదేశ భవిష్యత్తుకి పునాదులు బాలలే. నేటి బాలలే రేపటి పౌరులు. తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో శుక్రవారం సాయంత్రం జరిగే సూపర్ స్టార్ కృష్ణ ద్వితీయ వర్ధంతి ప్రత్యేక కార్యక్రమాలలో కళాభిమానులందరూ పాల్గొనాలని ప్రముఖ సినీ మాటల రచయిత సాయి మాధవ్ బుర్రా కోరారు. సూపర్ స్టార్ కృష్ణ జీవితకాల సాఫల్య పురస్కార ప్రదానోత్సవం, సినీ సంగీత విభావరి జరుగుతాయని చెప్పారు. సూపర్ స్టార్ కృష్ణ ద్వితీయ వర్ధంతిని రేపు శుక్రవారం తెనాలిలో ఘనంగా నిర్వహించే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో రేపు సాయంత్రం నుండి కూడా ప్రత్యేక కార్యక్రమాలు కూడా నిర్వహించేందుకు ఇక్కడ విస్తృతంగా కూడా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. కళల కానాచి తెనాలి వేద గంగోత్రి ఫౌండేషన్తో పాటు సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు అభిమానుల ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించబోతా ఉన్నారు. అసలు రేపు సాయంత్రం ఏ విధంగా ఈ కార్యక్రమాలు జరగబోతా ఉన్నాయి, ఎటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు అనేది కూడా మనతో పాటు ప్రముఖ సినీ మాటల రచయిత సాయి మాధవ్ బుర్రా గారు ఉన్నారు. మనతో పాటు ఆ ఏర్పాట్లు ఇక్కడ కళాక్షేత్రంలో రేపు సాయంత్రం జరగబోతున్నటువంటి ఏర్పాట్లు మొత్తంగా కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు సాయి మాధవ్ గారు. మనతో పాటు ప్రస్తుతం ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సరే, ఎట్లా జరుగుతూ ఉన్నాయండి ఏర్పాట్లు? సూపర్ స్టార్ కృష్ణ గారు అంటే కూడా మన తెనాలి ప్రాంతవాసి, మన బురిపాలెం బుల్లోడు, మంచి అభిమానులు ఉన్నారు, మంచి గుర్తింపు ఉంది. ఆయన చనిపోయి రేపటికి 2 సంవత్సరాలు అవుతుంది. ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? రేపు సూపర్ స్టార్ కృష్ణ లైఫ్ అచీవ్మెంట్ అవార్డు అని చెప్పేసి ఈ సంవత్సరం నుంచి మేము మొదలు పెడుతున్నామండి. ఇది కళల కాణాచి తెనాలి వేదగంగోత్రి ఫౌండేషన్ విజయవాడతో పాటు ముఖ్యంగా సూపర్ స్టార్ కృష్ణ కల్చరల్ వింగ్ తెనాలి వాళ్ళు నిజంగా కృష్ణ గారి కోసం ప్రాణం ఇచ్చేటువంటి అభిమానులు ఉన్నారండి. 2 తెలుగు రాష్ట్రాల్లో కృష్ణ గారి కోసం ప్రాణం ఇచ్చే అభిమానులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా నాకు ఫోన్ల మీద ఫోన్లు, ఏదన్నా చేద్దాం. ఎక్కడెక్కడి నుంచో వేరే ఊళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా నాకు ఫోన్లు చేసి, ఏమండి మీ తెనాలిని కార్యక్రమాలు చేస్తున్నారు, కృష్ణ గారి ఊరే కదా, మరి తెనాలి ఏదైనా చేయాలి కదా. కృష్ణ గారి మొట్టమొదటి వర్ధంతి కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో మొదటిసారి చేసింది తెనాలిలోనే మనమే చేసాం. సో ఈసారి సూపర్ స్టార్ కృష్ణ కల్చరల్ వింగ్ అని కొత్తగా ఏర్పడి వాళ్ళు మమ్మల్ని సంప్రదించి ఇట్లా మనం చేద్దాం అనుకుంటున్నామండి, మీ కోఆపరేషన్ కూడా కావాలన్నప్పుడు 100కి 100% ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా మనం కలిసి చేద్దామండి అని చెప్పి నేను అనటం జరిగింది. అందులో భాగంగా ఈ సంవత్సరం నుంచి ఏమిటంటే సూపర్ స్టార్ కృష్ణ లైఫ్ అచీవ్మెంట్ అవార్డు పురస్కార పారితోషికంగా 25,000 రూపాయలు కూడా నిర్ణయించడం జరిగింది. ఎవరికి ఇవ్వాలి, ఈ అవార్డు మొట్టమొదటిసారి ఎవరికి ఇస్తే దీనికి న్యాయం జరుగుతుందని ఆలోచించినప్పుడు మాకు కనిపించిన ఒకే ఒక వ్యక్తి అండి మాధవరావు గారు, చేబ్రోలు మాధవరావు గారిని. కృష్ణ గారిని అభిమానించే ప్రతి ఒక్కరికి ఆయన పేరు తెలుసండి. ఎవరంటే ఆయన కృష్ణ గారి పర్సనల్ మేకప్ మ్యాన్. మొట్టమొదటిసారి కృష్ణ గారికి మేకప్ చేసినటువంటి మేకప్ మ్యాన్ ఆయనే, పదండి ముందుకు అనే సినిమాలో. ఆ తర్వాత ఆయన హీరో అయిన తర్వాత సాక్షి నుంచి ఆయన చివరి సినిమా దాకా, ఆయన తుది శ్వాస విడిచేదాకా ఆయనకి మాధవరావు గారు తప్పించి ఇంకెవరు మేకప్ చేయలేదండి. ఈరోజు మనం కృష్ణ గారిని మనం అల్లూరి సీతారామరాజు గారిలాగా చూసినా, మోసగాళ్ళకు కౌబాయ్లాగా చూసినా, కురుక్షేత్రంలో అర్జునుడిగా చూసినా, ఇంకా ఎన్ని రకాలుగా ఆయన 350 సినిమాల్లో రకరకాల క్యారెక్టర్స్ చేశారు. ఆ క్యారెక్టర్స్ అన్నీ కూడా ఆయన ఆహార్యాన్ని తీర్చిదిద్ది ఆయనకి ఆ పరకాయ ప్రవేశం చేయించింది మాధవరావు గారు. సో ఈ రోజున మాధవరావు గారికి అవార్డు ఇస్తుంటే కృష్ణ గారు ఎక్కడున్నా కూడా ఆయన ఆనందపడిపోతారండి. సో ఆయన ఆత్మశాంతి చేకూరుతుంది. సో మొట్టమొదటిసారి ఆయన ఆ అవార్డుని మాధవరావు గారికి ఇస్తున్నామండి. ఇది రేపు సాయంత్రం 5 గంటల దగ్గర నుంచి 6 గంటల దాకా ఈ పురస్కార కార్యక్రమం ఉంటుంది. ఈ పురస్కార కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నక్కా ఆనందబాబు గారు వస్తున్నారు, అలాగే బుద్ధ వెంకన్న గారు వస్తున్నారు, అలాగే మన కృష్ణ గారితో పాటు ఎన్నో సినిమాలు ప్రొడ్యూస్ చేసిన కృష్ణ గారి బంధువు మన శాఖమూరి మల్లయ్య గారు కూడా వస్తున్నారు. మల్లయ్య గారు ప్రధాన వక్త. అలాగే మా వేదగంగోత్రి ఫౌండేషన్ విజయవాడ వ్యవస్థాపక అధ్యక్షులు వరప్రసాద్ గారు ఒక ప్రధాన వక్త. అలాగే కృష్ణ గారి అభిమాని తెనాలి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, తెనాలి టౌన్ అధ్యక్షులు హరిప్రసాద్ గారు ఒక ప్రధాన వక్త. అలాగే ఈ సూపర్ స్టార్ కృష్ణ కల్చరల్ వింగ్ వ్యవస్థాపక అధ్యక్షులు ఈదర పూర్ణచంద్ గారు, వారు సభకి అధ్యక్షత వహిస్తారు. నేను సభా ప్రారంభం చేస్తాను. అలాగే ఇంకా మన ననపల్లి రాజ్కుమార్ గారు వస్తున్నారు, బుద్ధ వెంకన్న గారు, వీళ్ళందరూ చాలా వస్తున్నారు. అందరూ కూడా కృష్ణ గారి మీద అభిమానంతో ఖచ్చితంగా. సో ఇది కృష్ణ గారిని స్మరించుకుంటూ, కృష్ణ గారు అంటే
తెనాలికి ఆయన గర్వకారణం అండి. అలాంటి ఎంతోమందికి తెనాలి నుంచి ఈ రోజున సినిమా ఇండస్ట్రీకి వెళ్ళి సినిమా ఇండస్ట్రీలో నిలబడుతున్నారు అంటే దానికి మా అందరికీ ఇన్స్పిరేషను కృష్ణ గారు. నేను ఎన్టీ రామారావు గారి అభిమాని అయినా కూడా కృష్ణ గారు నా ఇన్స్పిరేషన్ అని చెప్పేసి నేను గర్వంగా చెప్తున్నాను. నేను సో నాకు అందులో దాపరికాలు లాంటివి ఏమీ లేవు. నేను ఎన్టీ రామారావు గారికి విపరీతం అభిమాని, పిచ్చి అభిమాని. నేను అంత అభిమానం అనేది అందరికీ తెలిసిన విషయమే. అంత మాత్రం చేత నేను అఖిల నాగేశ్వరరావు గారికి అభిమానిని కాకుండా పోను, కృష్ణ గారికి అభిమానిని కాకుండా పోను. ఎందుకంటే నేను సినిమా అభిమానిని. సో కృష్ణ గారంటే పడి చచ్చిపోయాడు. నేను రామారావు గారంటే ఎలా పడి చచ్చిపోతానో కృష్ణ గారంటే పడి చచ్చిపోయేవాళ్ళు అలా ఉన్నారు. సో అందరూ కూడా రండి ఉత్సవంలో పాలు పంచుకోండి. కృష్ణ గారు ఎక్కడికి పోలేదు. కృష్ణ గారు ఇంకా ఉంటారు. కృష్ణ గారు బ్రతికే ఉంటారు. కలకాలం చిరకాలం ఆయన మనతో పాటు ఉంటారు. రేపు మనందరం వద్దాం, కృష్ణ గారితో పాటు కలిసి ఈ ఉత్సవంలో పాల్గొందాం. మనతో పాటే ఉంటారు కృష్ణ గారు. కృష్ణ గారు అంటే కేవలం ఒక 6 అడుగుల శరీరం కాదు. కృష్ణ గారు అంటే సినిమా. కృష్ణ గారి సినిమా ఉన్నంతకాలం కృష్ణ గారు బతికే ఉంటారండి. ఆ సూపర్ స్టార్ ఖచ్చితంగా ఉంటాడు. ఆయన సూపర్ స్టార్ బతికే ఉన్నాడు. రేపు మన ప్రోగ్రాం జరుగుతుందంటే ఆయన ఇక్కడే ఉంటాడు, మనతో పాటే ఉంటాడు. ఆయన మనతో పాటు కలిసి ఈ ప్రోగ్రాం ఎంజాయ్ చేస్తాడు ఆయన. సో కృష్ణ గారి అభిమానులు అందరూ ఎక్కడ ఉన్నా, ఏ మూల ఉన్నా అందరూ తీరిక చేసుకొని రండి. కృష్ణ గారి కోసం రండి. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృష్ణ గారి అభిమానుల్ని, సినిమా అభిమానుల్ని, సినిమా ప్రేక్షకుల్ని, కళా పోషకుల్ని, కళాభిమానుల్ని, కళాప్రియుల్ని, కళాకారుల్ని అందరినీ కూడా నేను ప్రార్థిస్తున్నానండి. నమస్తే. అందరికీ ఆహ్వానం. ఖచ్చితంగా రేపు శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి కూడా తెనాలి ప్రాంతం నుంచి సూపర్ స్టార్ కృష్ణ బురిపాలెం ప్రాంతం నుంచి సినీ రంగానికి వెళ్ళి దాదాపు 350కి పైగా చిత్రాల్లో నటించి తెనాలి ఖ్యాతిని సినీ వీణైల ఆకాశంలో కూడా చాటి చెప్పారు. ఎంతో ఖ్యాతి సంపాదించారు. తెనాలి ప్రాంతానికి గుర్తింపు తీసుకొచ్చారు. అటువంటి కృష్ణ గారిని స్మరించుకుంటూ కూడా రేపు 2వ వర్ధంతి సందర్భంగా రేపు సాయంత్రం 5 గంటలకు తెనాలి కళల కానాచి తెనాలి వేద గంగోత్రి ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో, అట్లాగే కృష్ణ ఫ్యాన్స్, మహేష్ బాబు ఫ్యాన్స్ వీళ్ళందరితో కలిసి కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కూడా సాయి మాధవ్ గారు చెప్తా ఉన్నారు. రేపు సాయంత్రం ఖచ్చితంగా 5 గంటలకు నుంచి కూడా 6 గంటల వరకు సూపర్ స్టార్ కృష్ణ జీవితకాల సాఫల్య పురస్కారం, సూపర్ స్టార్ కృష్ణ సినిమాల్లో ఆయనకి పర్సనల్ మేకప్ మ్యాన్గా ఉన్నటువంటి చేబ్రోలు మాధవరావు గారికి కూడా ఈ జీవితకాల సాఫల్య పురస్కారం ప్రదానం చేయడం జరుగుతుందని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. 5 గంటల నుంచి 6 గంటల వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఆ తర్వాత 6 గంటల నుంచి కూడా 9:30 గంటల వరకు కూడా సినీ సంగీత విభావరి కార్యక్రమం జరుగుతుంది. దాదాపుగా కూడా సూపర్ స్టార్ కృష్ణ గారు నటించినటువంటి అనేక చిత్రాలకు సంబంధించిన పాటలకు సంబంధించిన మ్యూజికల్ నైట్ కూడా జరుగుతుంది. కృష్ణ అభిమానులు, మహేష్ బాబు అభిమానులు, ఈ ప్రాంత కళాభిమానులు అందరూ కూడా వేలాదిగా తరలివచ్చి కూడా ఈ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయాలి. రాబోయే రోజుల్లో కూడా ప్రతి సంవత్సరం సూపర్ స్టార్ కృష్ణ పీరియడ్కి కూడా ఈ జీవితకాల సాఫల్య పురస్కారం వివిధ రంగాల్లో ఖ్యాతి గడించినటువంటి ప్రముఖులు కూడా ప్రదానం చేయనున్నట్లు కూడా సాయి మాధవ్ గారు చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ అనిల్తో గోపిచంద్, ఎస్ న్యూస్. రెడ్ క్రాస్ సొసైటీ తెనాలి శాఖ ఆధ్వర్యంలో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అత్తోట ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు స్టేషనరీ పంపిణీ చేశారు. కొల్లిపర మండలం అత్తోట గ్రామంలోని యాదవపాలెం మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాలలో చిల్డ్రన్స్ డే వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో స్కూల్లోని విద్యార్థులకు పెన్సిల్స్, షార్ప్నర్స్, బిస్కెట్స్, చాక్లెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ హెచ్ఎం సాయి పద్మ, రెడ్ క్రాస్ మెంబర్ బుచ్చిబాబు, కోశాధికారి నాళం శ్రీమన్నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. తెనాలి ప్రభుత్వ జిల్లా వైద్యశాలను డైరెక్టర్ ఆఫ్ డిఎస్హెచ్ డాక్టర్ సిరి ఆకస్మికంగా సందర్శించారు. హాస్పిటల్లో పలు విభాగాలను పరిశీలించి వైద్య సేవల గురించి రోగులతో మాట్లాడారు. స్థానిక చెంచిపేటలోని తెనాలి ప్రభుత్వ జిల్లా వైద్యశాలకు గురువారం ఆకస్మికంగా వచ్చిన డైరెక్టర్ ఆఫ్ డిఎస్ హౌస్ డైరెక్టర్ సిరి పలు విభాగాలను తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని వార్డులకు వెళ్లి రోగులను అందుతున్న వైద్య సేవల గురించి వివరాలు తెలుసుకున్నారు. పలు రికార్డు పరిశీలించడంతో పాటు రోగులతో నేరుగా మాట్లాడారు. హెల్ప్ డెస్క్, ఓపీ సేవలతో పాటు ఎక్స్రే గది, మందుల గదులను తనిఖీ చేశారు. పరిశీలనలో సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి, అధికారులు, వైద్యులు పాల్గొన్నారు. పెద్దల ఆశయాలు స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదిగి తోటివారికి సహాయపడాలని మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ పేర్కొన్నారు. అమృతలూరులో జరిగిన బాలల దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అమృతలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం రామోజీరావు స్మారక సేవా కమిటీ ఆధ్వర్యంలో బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కె నిరీక్షణరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ మాట్లాడుతూ కీర్తిశేషులు కొత్తపల్లి సీతారామయ్య ఉన్నత స్థాయిలో ఉండి గ్రామాభివృద్ధికి సహాయ సహకారాలు అందించారని వారి సేవలు కొనియాడారు.
దాతలు అందించే సహాయ సహకారాలు విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన చెప్పారు. దీంతో గ్రామానికి, పాఠశాలలకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మంచి పేరు వస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థులచే పలు ఆట పోటీలు నిర్వహించి విజేతలకు రామోజీరావు స్మారక సేవా కమిటీ ఆర్థిక సహకారంతో బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా సమీరా, కిరణ్, సరయు, నాగజ్యోతి తదితరులు పలు దేశభక్తి గీతాలు ఆలపించారు. కార్యక్రమంలో పాఠశాల ఎస్ఎంసి చైర్మన్ ఆర్యమండ వినయబాబు, కొడాలి నాగేశ్వరరావు, అమర్తలూరి ఆనందరావు, షేక్ రంజానీ, ఉపాధ్యాయులు ఆదినారాయణ, రవి, పీడి శ్యాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఎట్లా ఉండేది, ఎంత ఆస్తిపరులు, అటువంటి ఆయన మరి ప్రజల కోసం ఆ రోజుల్లో జైల్లో ఉండటం త్యాగం అనుకోవచ్చు. మనం ఏదో కార్యక్రమం జరుపుకున్నామని కాదు, వారి పెద్దల యొక్క మరి ఆశయాలను మనం తీసుకుని మనం కూడా అడుగుజాడల్లో వెళ్ళి మన తోటి వారి సహాయపడటం. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ఈ గ్రామంలోనే 80 సంవత్సరాల కిందట చదివి డిఎస్పిగా తెలంగాణ ప్రాంతంలో పనిచేశారు కొత్తపల్లి సీతారామయ్య గారు. వారు 2007లో మరి మన గ్రామ దేవత అయిన పుట్లమ్మ తల్లికి లక్ష రూపాయల 1116 ఇవ్వటం, అది పునర్నిర్మాణానికి పూర్తిగా వారి మరి ప్రోద్బలంతోనే జరిగింది. మరి ఈ రోజున అది 10 లక్షలు ఉంది. దీంట్లో మీరు చెప్పుకోవాల్సిందంటే ఆ రోజుల్లో బాగా ఆయన కూడా ఆటలాడి మరి డిఎస్పీ అయ్యాడు తెలంగాణలో. మరి ఆయన చనిపోయాడు. అందుకని వారికి వాస్తవంగా ఈ గ్రామంతో 70-80 సంవత్సరాల కిందటే సంబంధాలు లేవు. పండుగ, బాలల పండుగ, బాలల దినోత్సవం, అవునా? దాన్ని మనం చిల్డ్రన్స్ డే అని చెప్పి చెప్పుకున్నాం. ఉదయం అసెంబ్లీలో కొంత చెప్పుకున్నాం మనం. మరి సాయంత్రం పూట ఒక సభ పెట్టుకుని మనకు నిన్న ఆటల పోటీలు జరిగినాయి. దాని సందర్భంగా ఈ రోజును పురస్కరించి మరి ఈ నేటి కార్యక్రమానికి కర్త కర్ణక్రియ అంతా కూడా జవహర్లాల్ నెహ్రూ గారు, స్వతంత్ర సమరయోధులు, భారతదేశ తొలి ప్రధాని, అనేక మందికి స్ఫూర్తి ప్రదాత, శాంతి కాముకుడు, అన్ని రకాలుగా కూడా అర్హులైన గొప్ప మహా మనీషి శ్రీ జవహర్లాల్ నెహ్రూ గారు. మరి ఆయన జయంతిని మనం బాలల దినోత్సవంగా జరుపుకోవటం మీ అందరికీ కూడా చాలా సంతోషకరం, మా అందరికి కూడా గర్వకారణం. ఎందుకంటే ఆయనకి బాలలంటే చాలా అమితమైన ఇష్టం, ప్రేమ. ఆయన కోటు మీద ఎప్పుడు కూడా ఇది ఉంటుంది. ఏంటది? ఆయన కోటు మీద ఒకటి ఉంటుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెనాలిలో ఘనంగా జరిగిన బాలల దినోత్సవ వేడుకలు, నెహ్రూ నికేతన్లో ఆకట్టుకున్న చిన్నారుల ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు, వివేక విద్యా సంస్థల ఆధ్వర్యంలో తొలి రోజు ప్రత్యేక ఆకర్షణగా బాలునటి మోక్ష. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెనాలి శాఖ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్, ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా రోగులకు ఉచిత వైద్య పరీక్షలు. సూపర్ స్టార్ కృష్ణ ద్వితీయ వర్ధంతి సందర్భంగా జీవితకాల సాఫల్య పురస్కార ప్రదానోత్సవం శుక్రవారం సాయంత్రం తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో నిర్వహణ. తెనాలి అంగలకుదురు మార్గంలో జేఎంజే కాలేజీ వద్ద రోడ్డు ప్రమాదం. మోటార్ బైక్ ను తప్పించిపోయి అదుపు తప్పి మరో బైక్ ను ఢీకొట్టిన ఆటో, ఒక వ్యక్తి మృతి, పలువురికి తీవ్ర గాయాలు. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.